హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. ఈ సిరీస్లో మనం సి లాంగ్వేజ్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వెంటనే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి. మనం ఆల్రెడీ సి టోకెన్స్లో ఫస్ట్ టైప్ అయిన క్యారెక్టర్ సెట్ గురించి నేర్చుకున్నాము. సెకండ్ టైప్ అయిన కాన్స్టెంట్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు కీవర్డ్స్ గురించి నేర్చుకుందాం. కీవర్డ్స్ అంటే ఏంటి? సి కంపైలర్ ఆల్రెడీ కొన్ని ఫిక్స్డ్ వర్డ్స్ని డిఫైన్ చేసుకుని ఉంటుంది ఈ పర్పస్ కోసం అని. ఆ ఫిక్స్డ్ వర్డ్స్ని మనం కీవర్డ్స్ అంటాము. ఈ కీవర్డ్స్ని రిజర్వ్డ్ వర్డ్స్ అంటాము, లేకపోతే ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అని కూడా అంటాము. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆటో, బ్రేక్, కేస్, క్యార్, కాన్స్టెంట్, కంటిన్యూ, డిఫాల్ట్, డూ, డబల్, ఎల్స్ ఇలా చాలా ఉంటాయి. వీటి మీనింగ్స్ కూడా నేను స్క్రోల్ చేస్తాను, చూస్తూ ఉండండి. వీటి రూల్స్ ఏంటంటే ఇవి కంపల్సరీగా లోవర్ కేస్లోనే ఉండాలి. అలాగే బ్లాంక్ స్పేసెస్ ఏమీ పెట్టకూడదు కీవర్డ్స్లో, లోవర్ కేస్లోనే ఉండాలి. ఇప్పుడు ఇంట్ ఉందనుకోండి, ఫస్ట్ క్యాపిటల్ అయ్యి తర్వాత స్మాల్ పెట్టినా ఏది ఎర్రర్ చూపిస్తుంది, మొత్తం స్మాల్లోనే ఉండాలి. అలాగే ఇప్పుడు గో టు కీవర్డ్కి జస్ట్ గో టు పెడితే సరిపోతుంది. అంతేగాని మధ్యలో గోకి టూకి మధ్యలో స్పేస్ పెడితే ఎర్రర్ చూపిస్తుంది. అలాగే సైజ్కి ఆఫ్ మధ్యలో ఎటువంటి స్పేస్ పెట్టకూడదు. క్విక్గా కీవర్డ్స్ అంటే ఏందో చూద్దాం. కీవర్డ్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ వాల్యూస్ ఏదైతే సి కంపైలర్ ముందుగానే డిఫైన్ చేసుకుని ఉంచుకుంటుందో దాన్ని మనం కీవర్డ్స్ అంటాము. దీంట్లో మనం మెయిన్గా వాడేది ఇంట్, ఫ్లోట్, క్యార్, ఇవి మాత్రం మెయిన్గా వాడతాము.